ఒకటో కొరింథీ పత్రికలో ఒక వచనం ఉంటుందండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అవునండి. జ్ఞానులను సిగ్గుపరచటానికంటే లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. శిష్యులను చూడండి, విద్య లేని పామరులు వాళ్ళు. విద్య లేదు, వాళ్ళు ధనవంతులు కాదు, లేకపోతే గొప్ప భాగ్యవంతులు కాదు, పెద్ద జ్ఞానవంతులు కూడా కాదు. కానీ ఎందుకు పనికిరానటువంటి పామరులను ఆయన ఏర్పరచుకోవడం జరిగింది. ఆయన ఎన్నుకుని వారిని ఆయన శిష్యులుగా చేసుకోవడం జరిగింది. ఎందుకని అలా చేశాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచటానికంట ఆయన వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అయ్యో నేను ఎందుకు పనికిరాను, నా జ్ఞానం ఏపాటిది అని మనం అనుకుంటున్నామా? అనుకున్న సమయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు దేవునికి కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆయనైతే ఇష్టపడుతున్నాడు.